రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఈరోజు వాక్యము అంశము గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు ఎప్పుడు చెప్పినాడు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? గొప్ప ప్రకటన, దిస్ బిగ్ గ్రేట్ స్టేట్మెంట్. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దాని సందర్భము 20వ వచనం నుండి చదవాలి. అయితే అంతకుముందు పరిసయ్యులు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. 19వ వచనం చూడండి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకోలేదు. యేసుప్రభు శిలువ మరణం ఆసన్నమైంది. మరి ఇంకా కొద్ది గడియల్లో హి హస్ టు గివ్ అప్ హిస్ లైఫ్ ఫర్ ది ఎంటైర్ మ్యాన్కైండ్. మరి అప్పుడు వారు ఎన్ని పన్నాగాలు ఎప్పటి నుండి పన్నుతున్నారు, యేసుప్రభువును చంపచూస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమైపోతుంది. ఎందుకంటే ఆయన గడియ రాలేదు ఇంకా. అందుకే 23వ వచనంలో ప్రభు ఇలాగ అడుగుతున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అంటే సిలువలో తన ప్రాణము మానవాళి కొరకు, మానవుల పాప పరిహారార్థం తన ప్రాణాన్ని అర్పించే సమయం. అంటే ప్రాణం అర్పించి 3వ రోజు తిరిగి లేస్తే మరి మనుష్య కుమారుడు మహిమ పొందుతాడు. మహిమ పొందవలసిన గడియ అంటే ద టైమ్ టు గివ్ అప్ హిజ్ లైఫ్ హ్యాస్ కమ్, సో దట్ ఆఫ్టర్ హిజ్ రిజరక్షన్ హీ విల్ బి గ్లోరిఫైడ్. మరి అంతకుముందు 20వ వచనం చూడండి. సందర్భం ఏంటి? ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేవి. యేసుప్రభు కేవలం యూదులకే సువార్త అందించినాడు, రాజ్య సువార్త. అన్యులు ఎంతోమంది ఆయనను వెంబడించినారు. అన్యులు ఎంతోమంది స్వస్థపరచబడినారు. యేసుక్రీస్తు కొందరికి మాత్రం కాదు ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా. హీస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. కనాను స్త్రీ వచ్చి స్వస్థత పొందలేదా తన కుమార్తె నిమిత్తం? అలాగే ఎంతోమంది అన్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఆయన పాలస్తీనా దేశంలో జన్మమెత్తినాడు, కానీ ఆయన అందరికీ ప్రభు ఉన్నాడని అపోస్తల కార్యం మరి 10వ అధ్యాయం 36 మీరు చదివితే మీకు తెలుస్తుంది. ఇక్కడ గ్రీసు దేశస్తులు అంటే అన్యులు, వారు యేసు ప్రభు ఎవరని చూడడానికి వచ్చినారు. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 36వ వచనంలో పేతురు తన ప్రసంగంలో ఒక గొప్ప ప్రకటన చేస్తాడు. అది మనం చదవాలి. అపోస్తల కార్యం యాక్ట్స్ 10:36 34 చదువుతున్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు,
ఆయన ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. అది మన హృదయంలో బాగా నాటుకోవాలి మాట. యేసుక్రీస్తు అందరికి ప్రభు. యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రం దేవుడా? కానే కాదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆయన సర్వలోకానికి దేవుడు. ఆయన సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణము పణంగా పెట్టడానికి వచ్చినాడు. అందరి నిమిత్తం వచ్చినాడు ఆయన. అందుకే అన్యులు ప్రభు తట్టు ఆకర్షింపబడతారు తప్పకుండా. అది అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమం అది. ద జెంటైల్స్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ జీసస్. అందుకే అన్యులు యేసు ప్రభువుని అంగీకరించిన వారిని దేవుని బిడ్డలు అంటారు, సంబోధిస్తారు. మీరు దేవుని బిడ్డలా అంటారు. ఎందుకంటే వారికి తెలుసు వీరు దేవుని బిడ్డలు, యేసుప్రభు బిడ్డలని. నిజమైన దేవుడు యేసుప్రభు అని వారి నోటితో తెలిసి తెలియకే చెప్తున్నారు. మేము దేవుని నమ్ముకున్నామంటారు. ఎందుకంటారు? అప్పటి వరకు నమ్ముకున్న దేవుడు కాదని వారే చెప్తున్నారు. అయితే ఈ దేవుడు ఎవరు? యేసుప్రభు. సర్వలోకానికి ఆయన దేవుడు. ఆయన అందరికీ ప్రభు. కొందరికి కాదు, అందరికీ ప్రభు. ఆయన పక్షపాతము లేని దేవుడు. ఆయనకు భయపడు వారికి ఆయన రక్షణ కలుగజేయడానికి సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గ్రీసు దేశస్థులు వచ్చినారు. ద గ్రీక్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జీసస్. అది పండుగ సమయము. వారు పండుగ సమయము చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ కూడా యెరూషలేముకు వస్తారు. ఎందుకంటే వారి భావం ఏంటంటే యెరూషలేములోనే దేవుడు ఉంటాడు, తక్కిన చోట్ల దేవుడు ఉండడని, ఆ యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉంటాడని వారు దూర ప్రయాణాలు చేసి వారు వస్తారు బలులు అర్పించడానికి, దేవుని ఆరాధించడానికి. అలాగూ ఈ అన్యులు కూడా వచ్చినారు. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్తులు ఉండేది. వారు గలిలీలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, ఫిలిప్పు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాబట్టి యేసును చూడగోరి వారు యేసును ఎలాగైనా చూడాలి. యేసును గురించి విన్నారు. చనిపోయిన లాజర్ను కూడా లేపినాడు కదా. ఎవరి మహానుభావుడు! ఈ కెన్ ఈవెన్ రేజ్ ద డెడ్ పీపుల్. చచ్చిన వారిని కూడా లేపే శక్తి గల ఎవరు ఇతను చూడాలి అని వారు చూడాలంటే మధ్యవర్తులు కావాలి కదా. అందుకే ఫిలిప్పు శిష్యుడని తెలుసు. ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంధ్రేయతో చెప్పాను. ఫిలిప్పు ఆంధ్రేయులు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. వాళ్ళిద్దరి పేర్లు ఎప్పుడు దగ్గర దగ్గర ఉంటాయి. ఆంధ్రేయ దగ్గరకు వచ్చి ఫిలిప్పు చెప్తాడు, ఆంధ్రేయును ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ యేసుతో చెప్పినారు. ద పీపుల్ ఫ్రమ్ గ్రీస్, సమ్ గ్రీక్స్ ఆర్ వెయిటింగ్ టు సీ యూ. ఇలాగే మరి దైవజనుల దగ్గర కూడా చూడాలని చాలామంది వస్తూ ఉంటారు. మధ్యలో ఉన్న వాళ్ళకి తెలియజేస్తారు కొద్దిగా, మమ్మను సేవకుని దగ్గర, సేవకురాల దగ్గర తీసుకెళ్ళమంటే. వీళ్ళు కొన్నిసార్లు ఓకే అంటారు, కానీ కొన్నిసార్లు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడంట. వీళ్ళు ఇష్టం వాళ్ళకి ఇష్టం ఉంటే నడిపిస్తారు, లేకుంటే ఇప్పుడు నాట్ అవైలబుల్ అని చెప్తారు, లేకుంటే వారిని కలపరు. అలా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఫిలిప్పు ఆంధ్రేయ ఇద్దరు కూడా మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మరి ఇలాగూ గ్రీసు దేశస్తులు, గ్రీసు నుండి వచ్చినారు అన్యులు, వీరు నిన్ను చూడగోరుతున్నారు, మిమ్మల్ని చూడగోరుతున్నారు. అప్పుడు అందుకు యేసు ఏమని జవాబిస్తున్నాడు? మరి చూడగోరడానికి వచ్చినప్పుడు సరే లెట్ దెమ్ ఇన్ అంటారు, సరే రమ్మనండి అంటారు కదా. కానీ యేసు ప్రభు మరి ఎప్పుడైనా ఇలాగే మాట్లాడతాడు. మీరు చూడండి, నికోదేము ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చినప్పుడు కూడా, నువ్వు నిజముగా దేవుని కుమారుడు, నువ్వు చేసే కార్యాలు దేవుడు నీకు తోడుంటే కానీ నువ్వు చేయలేమంటే యేసు ప్రభు ఏమి జవాబు ఇచ్చినాడు? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యానికి చేరడా. అంటే చూడండి, మనకు అనిపిస్తుంది ఏంటి అడిగింది ఒకటి చెప్పింది ఒకటి అని, కానీ దాంట్లో 100కి 100 పాళ్ళు సత్యం ఉంటుంది. యేసు ప్రభు అంటున్నాడు, మరి గట్టిగా చెప్తున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిన్నది. అంటే ఏమి చూడడానికి మీరు వస్తున్నారు? యేసును చూడడానికి కోరుతున్నారా? మరి యేసు చూసి మరి మీరు ఏం నేర్చుకోగలుగుతున్నారు? వాట్ యు వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్? ఇప్పుడు యేసు ప్రభు తన ప్రాణము సర్వలోకం నిమిత్తం పాప పరిహారార్థం పెట్టే సమయం ఆసన్నమైంది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. ఎప్పుడు మహిమ పొందుతారు? మరణించి తిరిగి లేచినప్పుడు మహిమ పొందడం ఆ గడియ. అంటే మరణిస్తే కానీ జీవం రాదు కదా. యేసు ప్రభు మరణించాలి, అప్పుడే పునరుద్ధానం ఉన్నది. కేవలం పునరుద్ధానం కాదు, పునరుద్ధానానికి ముందు ఒక కార్యం జరగాలి. ఏంటది? మరణించాలి. అర్థమైందా? పునరుద్ధానము అని అంటాం మనం. యేసు పునరుద్ధానుడైనాడు అంటే దానికి ముందు ఒక కార్యం తప్పకుండా జరగాలి. ఏం జరగాలి?
యేసు మరణిస్తేనే కానీ పునరుద్ధానం ఉండదు. కాబట్టి ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడై మహిమ పొందే సమయం వచ్చింది అని అంటున్నాడు. గోధుమ గింజ గురించి చెప్పినాడు ఏంటి? యేసు ప్రభు టీచింగ్స్లో, యేసు ప్రభు మరి బోధలో చాలా అద్భుతాలు అనిపిస్తుంది మీకు. ద మోర్ యు రీడ్, ద మోర్ యు విల్ బీ వండరింగ్ అనమాట. ఏంటి చిన్న గోధుమ గింజ తీసుకొని చెప్తున్నాడు. ఒకసారి ఆవగింజ గురించి చెప్పినాడు కదా. మీకు ఆవగింజ అంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని చూసి మరి అది ఎత్తి వేయబడి సముద్రంలో పడవేయబడాలంటే అది కూడా జరుగుతుంది. అని చూడండి, ఆవగింజ, గోధుమ గింజ అంటే సో మెనీ ట్రూత్స్ హీ స్పీక్స్ త్రూ సింపుల్ థింగ్స్. ఇప్పుడు గోధుమ గింజ గురించి చెప్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మీరు ఒక గోధుమ గింజ ఒక షెల్ఫ్లో పెట్టండి, లేక ఒక బస్తా గోధుమలు తెచ్చి ఒక దగ్గర మూలకు పెట్టండి. అది అలాగే ఉంటుంది అంతే. నో మల్టిప్లికేషన్, నో ఇంప్రూవ్మెంట్, అలాగే ఉంటుంది అన్నమాట. గోధుమ గింజ ఎప్పుడు అది అభివృద్ధి పొందుతుంది, ఎప్పుడు అది పంటకు వస్తుంది, ఎప్పుడు అది ఎక్కువగా ఫలిస్తుంది అంటే ఆ గోధుమ గింజ తప్పకుండా ఎక్కడ పడాలా? భూమిలో పడాలి. భూమిలో పడి ఏం కావాలి? అది చావాలి. చచ్చినప్పుడు దాని రూపం ఏమవుతుంది? రూపము మారిపోతుంది. అది 3వ రోజు క్రొత్త ఆకు, ఎంత టెండర్ లీవ్స్ బయటకు వస్తుంది. హల్లెలూయా. మనకు చావే వద్దు అని అనుకుంటే మనం ఇలాగే ఉంటాం. నేను ధ్యానిస్తుంటే నాకు అనిపించింది, మరి ఒకవేళ యేసు ప్రభు 33.5 సంవత్సరాలకు శిలువ మరణం నాకు వద్దు, చాలా కఠినమైంది, ఇంత కఠిన చావు నేను చావను, నేను ఇలాగే 90 ఏళ్ళు బ్రతుకుతాను ముసలితనం వరకు అంటే మనకి ఇంత గొప్ప రక్షణ ఉండేదా? లేదు. ఆయన వార్ధక్యం వరకు కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, కొంతమందిని ప్రభావితులుగా చేసి ఆయన మరణించేది అంతే. ఆర్డినరీ డెత్, అందరికి వచ్చే చావు వచ్చేది యేసు ప్రభు. కానీ యేసు ప్రభు అలా కాదు. తండ్రి చిత్తము ఏంటంటే యేసు ప్రభు శిలువ మీద మరణించాలి. హల్లెలూయా. మనం అనుకుంటాం, ఎందుకు వారు హతసాక్షులైనారు, ఎంత మంచి మనుషులు, వారు ఎప్పుడు ప్రార్థన చేసేది, ఎప్పుడు వాక్యం చదివేది, ఏంటి వాళ్ళని దేవుడు తప్పించడానికి దేవునికి శక్తి లేదా ఏంటి? అంత గొప్ప భక్తులకు శిరచ్ఛేదనమా? అంత గొప్ప భక్తులు ఇంత కఠినమైన మరణమా, ఇంత దారుణమా అని మనము తెలిసి తెలియక ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. కానీ గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి? మీరు భయపడకండి, ధైర్యంగా చెప్పండి. గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి? చావాలి. చావంటే ఇంత భయమా? ఎందుకు ఇంత భయం? పుట్టినావంటే చావు తప్పదు. డెత్ ఈజ్ సర్టన్, తప్పకుండా చావాల్సిందే. నువ్వు వద్దనుకుంటే మాత్రం చావు రాకుండా ఉంటుందా? చావును ఆహ్వానించేంత రీతిగా మీ భక్తిలో ఎదిగిపోవాలి. దేవుని స్తోత్రం. కమ్ డెత్, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణాన్ని, ఆ ముళ్ళుతోనే ఆ మరణాన్ని ఓడగట్టినాడు కదా. అంటే హీ డిఫీటెడ్ డెత్ ఆన్ ద క్రాస్. అందుకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు వాడు చనిపోయిన నువ్వు తిరిగి బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. క్రొత్త శరీరంతో బ్రతుకుతాడు తిరిగి. మనకి పునరుద్ధానం ఉంది. అందుకే మనం పునరుద్ధానం యందు విశ్వాసం గలవారం. చుట్టుముట్టు చూసినప్పుడు ఏ గింజను భూమిలో వేసి చచ్చిపోయినా దాని ఆకారం మారుతుంది, కానీ దాని జీవం దానిలో నుండి పోవడం లేదు. క్రొత్తగా అది బయటకు వచ్చేస్తుంది. అది ఒక్క గోధుమ గింజ మనం భూమిలో పెడితే ఒకటే వస్తుందా? కాదు, కంకులు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు చెప్పిన మాటలు ఎంత శ్రేష్టమైన భావం ఉన్నది చూడండి. మీరు నన్ను చూడడానికి వస్తున్నారా? ఇదిగో నేను మహిమ పొందవలసిన గడి ఆసన్నమైంది. గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది విస్తారముగా ఫలింపదు. అది చచ్చిన ఎడలనే విస్తారంగా ఫలిస్తుంది, లేకుంటే అది ఒంటిగానే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ స్టేట్మెంట్. యూ హ్యావ్ టు డెఫినెట్లీ గివ్ క్లాప్ ఆఫరింగ్ టు గాడ్. చప్పట్ల స్తుతి చేయాలి. దేవుని స్తోత్రం. నాకైతే ఈ వాక్యం ధ్యానించినప్పుడు ఎంత గొప్ప శక్తి నేను అనుభవించిన. నాకున్న అనుమానాలన్నీ తేలిపోయాయి. నేను మీకు బోధించడానికి ధ్యానించాను, కానీ అది నాకే ఎక్కువ పనిచేసింది. అందుకే పౌలు భక్తుడు చావంటే భయపడలేదు చూడండి. ఫిలిప్పీ 1:21 ఏమంటున్నాడు? నేను బ్రతుకుటైతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే నాకు లాభం.
చావైతే నాకు లాభం అంటున్నాడు. ఇంకా అంటే అలాగూ ప్రతి విశ్వాసి చెప్పే రీతిగా ఉండాలి. ఎంతోమంది హతసాక్షులు ప్రభు నామం నిమిత్తం తమ ప్రాణాలు అర్పించినారు. ఎక్కడ ఆగింది క్రైస్తవత్వం అని నేను అడుగుతున్నాను. ఆదిమ సంఘము పుట్టినప్పటి నుండి నేటి వరకు కూడా దెర్ ఇస్ సో మచ్ పర్సిక్యూషన్ గోయింగ్ ఆన్. హింస, సేవకులు, కాపర్లు, మందిరాలు కూలగొట్టడం, చంపడం దేవుని సేవకులను, ఇవన్నీ జరుగుతుంది. కానీ ఆగిందా అంటున్నాను. మీరేమంటారు? ఆగిందా? మళ్ళీ ఏమైంది? కేవలం సాగిపోయిందా? నన్ను అడిగితే ఇంకా 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 ఎక్కువ ఫలించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తీయులు ఇశ్రాయేళ్లను శ్రమ పెట్టుకొల్లది వారు ఏమైనారంట? విస్తరించి ప్రబలినారంట. నో వన్ కెన్ స్టాప్ గాడ్స్ వర్క్. అయితే అలాగూ మరి ఎక్కడ ఆగింది సేవ? సాగిపోతూ ఉన్నది. ఇంకా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా కోకొల్లులుగా ప్రభు మార్గంలో వచ్చేస్తూ ఉన్నారు. కనుక గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది విస్తారంగా ఫలించదు. అది చావకుండి నీడల ఒంటిగానే మిగిలిపోతుంది. అది భావం అన్నమాట. అంటే సిలువ, శ్రమలు, హింసలు, బాధలు ఇవన్నీ ఎదుర్కోవడానికి క్రైస్తవుడు ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్నమాట. ఎవరు రెడీ? భయపడేవారం మనం కాదు. ఎందుకంటే మనకు తెలుసు ఈ పెద్ద ఫిలాసఫీ, ఇది ఎంత పెద్ద సత్యం. యేసు ప్రభు చెప్పినాడు, చస్తే కానీ జీవం ఉండదని, మరణమైతే కానీ మళ్ళా జీవము ఉండదని. ఇప్పుడు రైతులు భూమిని సేద్యపరిచిన తర్వాత ఎన్ని విత్తనాలు విత్తుతూ ఉంటారు. విత్తింది వాళ్ళకు ఒక నష్టమా లాభమా? అందరు కంగు తిని కూర్చున్నారు. నాయన ఇంత కష్టమా? చావాలంటే మాకు మనసు లేదు. రైతులు విత్తనాలు విత్తినప్పుడు ఏమవుతుంది? గింజలన్నీ, ఆ గింజలు ఏమవుతుంది? భూమిలో పడి చచ్చిపోతాయి. అవి ఆ రంగు పోతుంది, రూపం పోతుంది, ఆకారం పోతుంది, అంత పోతుంది. కానీ అలాగే ఉంటుంది. అది పైకి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. మనిషి ఎత్తెదిగిపోతుంది. కంకులు ధాన్యాలు వచ్చేస్తుంది. ఒకవేళ వద్దులే, ఎందుకు నష్టం? ఒక బస్తా బియ్యం, బస్తా వడ్లు లేకుండా బస్తా గోధుమలు ఎందుకు వేస్ట్ చేయాలి నేను? ఇది ఇలాగే పెట్టుకుంటా అంటే ఆ రైతు చేతికి పంట అందుతుందా? అందదు. విస్తారమైన పంట కావాలంటే విస్తారంగా ప్రభు కొరకు శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాం. అందుకే నో క్రాస్ నో క్రౌన్. చాలామందికి నిత్య జీవం కావాలని ఆశ ఉంది, కానీ చావాలని మనసు రాదు. అది ఒకసారి నేను ఒక యవనస్తుని చూసి మాట్లాడుతుంటే వాని టీషర్ట్ మీద ఐ వాంట్ టు గో టు హెవెన్ బట్ ఐ డోంట్ వాంట్ టు డై రాస్తుంది. పరలోకం పోవాలి, కానీ నేను చావడానికి నాకు సిద్ధం లేదు. అంటే నువ్వు చస్తే కదా పరలోకానికి వెళ్ళేది. అంటే నీవు పొందవలసిన మహిమను పొందక ముందు ఒక మరణం అంటుంది. అది ఫిజికల్ డెత్. ఆ మరణమైన తర్వాతనే జీవం, మరణమైన తర్వాతనే పునరుద్ధానం, శ్రమల తర్వాతనే ఆశీర్వాదం. ఏదైనా లోకంలో మరి అది యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అనమాట. అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు యేసు ప్రభు. అంటున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. యేసు ప్రభు చెప్పిన అమూల్యమైన మాట. ఒకటి తన ప్రాణాన్ని ప్రేమించుకుంటే స్వార్థపరుడు. ఎప్పుడు తన గురించి ఆలోచిస్తున్నాడు, తన పిల్లల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన భవిష్యత్తు, తన జీవం గురించి ఆలోచించేవాడు. వాడు హీ కెనాట్ మల్టిప్లై, హీ కెనాట్ డూ ద విల్ ఆఫ్ గాడ్. వాడు తన ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నాడు, కానీ వాడు అన్నీ పోగొట్టుకుంటున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, తన ప్రాణాన్ని ద్వేషించుకుంటాడు, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు, కానీ నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటున్నాడు. అంటే పోగొట్టుకునేవాడు పొందుకుంటాడని అర్థం. దేవుని స్తోత్రం. నువ్వు ప్రభు కొరకు ఏది పోగొట్టుకున్నా అది తిరిగి ఎన్నో రెట్లు పొందుకుంటావని యేసు ప్రభు పలుమార్లు సువార్తలు చెప్పినాడు. ప్రభు కొరకు ఏదైనా నష్టపరుచుకోవడం అది ఎప్పుడు కూడా నష్టం కాదు. అది దాని ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనం ధ్యానించాలి. అయితే ఇక్కడ ఇంకో మాట మీకు అర్థం చేస్తున్నాను. 26వ వచనం, ఒకడు నన్ను సేవించినట్లా వాడు నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు ఉంటాడంటే నేను చాలా ఆలోచించినాను, ధ్యానించినాను. అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడే అర్థం చేసినాడు, నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడ ఉంటానంటే ఆ సేవకుడు అక్కడ వెళ్ళేలోగా అంతకంటే ముందు తన సేవకుని ఆహ్వానించడానికి ఎవరుంటారు రెడీగా? దేవుడే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ సేవకుడు దేవుని కొరకు పని చేయడానికి కానీ, ఎక్కడైనా వెళ్ళడానికి కానీ ఎప్పుడు కూడా
బిడియం కానీ, భయం కానీ, దిగులు కానీ చూపెట్టొద్దు. ఎందుకంటే ఈ వాక్యం చాలా గొప్పది. ఒకడు నన్ను సేవించిన వాడు నన్ను వెంబడింపవలేను. అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉండంటే నీకంటే ముందుగానే నీ ప్రభు నడుస్తాడని అర్థం. దేవుని స్తోత్రం. ఇదిగో నేను నీకంటే ముందుగా వెళ్తున్నాను. మెట్టగా ఉన్న స్థలాలను ఏం చేస్తాను? సరళం చేస్తాను. మరి ఎంత గొప్ప ప్రభు. సాధారణంగా పెద్దవారు వచ్చినప్పుడు ముందుగానే అక్కడ నిలిచి ఉంటారు. టు రిసీవ్ దెమ్. ప్రోటోకాల్ అంటారు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇది చేయాలి, అది చేయాలి, ఎందుకు వారిని ఆహ్వానించాలి, వారిని భద్రంగా గమ్యస్థానాన్ని తీసుకొని పోవాలి. అక్కడ వీధుల్లో అంత ఫెస్టూన్స్ కట్టి లేని అందాన్ని సృష్టిస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దోళ్ళు, ఘనులు. ఇవాంక గారు వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా మెరిసిపోయింది కదా. ఎందుకంటే ఆమె మరి అమెరికా దేశపు అధ్యక్షుని కుమార్తె అని ఎంత గౌరవం. అంతకంటే ఎక్కువ గౌరవము దేవుని సేవకులకు. దేవుడు వారు ఎక్కడ వెళ్తున్నారో అంతకంటే ముందు అక్కడ నిలబడి వారిని ఆహ్వానిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని పేరట ఎక్కడ పోవాలన్నా కానీ నువ్వు భయపడొద్దు, జడియొద్దు. ఒకడు నన్ను సేవించిన వాడు నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని ఘనపరచును. హల్లెలూయా. ఏంటండి ఈ సేవలో ఎన్ని కష్టాలు, ప్రాణాలు కూడా అర్పించాలి, అన్నీ నష్టపరుచుకోమని అంటున్నారు. ఏంటి అంటే ఒకడు నన్ను సేవించిన ఎడల తప్పకుండా నా తండ్రి వాడిని ఏం చేస్తాడట? ఘనపరుస్తాడు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ విల్ బి ఆనర్డ్ బై మై ఫాదర్. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఎక్కడ లేని బిరుదులు, ఎక్కడ లేని ప్రేమలు, ఎక్కడ లేని గౌరవాలు, ఎక్కడ లేని శాలువాలు, ఎక్కడ లేని పూలగుచ్చాలు, ఎక్కడ లేని పేరు, ఎక్కడ లేని కీర్తి, క్రొత్త క్రొత్త పేర్లు ఎక్కడి నుండి వచ్చినా ఇవన్నీ యేసు నామాన్ని ధరించి భరించి ఆయనకు నీవు లొంగిపోయి దేవుని దాసుడమైనందుకే కదా ఇంత ఘనత. దేవునికి స్తోత్రం. లేకుంటే నువ్వు అడ్రస్ లేదు, పత్తా లేదు నీకు. నువ్వెవరో ఎవరికి తెలుసు? ప్రభు నామం నిమిత్తం నువ్వు నిలబడినప్పుడు ఎంతమంది నేను గుర్తుపడుతున్నారు. నేను బ్యాంక్లో పనిచేసినప్పుడు 30 మందో 40 మందో గుర్తుపట్టేది. ఓహ్ జాయ్ చిరియన్ మేడం అని పిలిచేది. ఒక్కసారి ప్రభు సేవకు నేను సమర్పించుకొని దిగినప్పుడు ఇప్పుడు 30 మందా? వావ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎంతోమంది నాకే తెలియదు. నన్ను గుర్తుపడతారు కానీ నాకు వాళ్ళని ఎవరో తెలియదు. అంటే ఒకడు దేవుని సేవించేలా దేవుడు అతన్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. చప్పలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని సేవ అంటే వెనుకకి వెళ్ళొద్దు, ఎప్పుడు ముందుకు రావాలి. ఎస్, ఐ విల్ సర్వ్ ద లార్డ్. నేను ఆ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను సేవలో సహకరిస్తాను. ఇట్ ఈస్ గాడ్స్ డ్యూటీ టు ఆనర్ యూ. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. హల్లెలూయా. గాడ్ విల్ ఆనర్ ద సర్వెంట్స్. ఆ ఘనత మరి రాజులు లేస్తారంట, నమస్కారం చేస్తారంట. దేవుని పేరట వచ్చు, అది స్త్రీయే కానీ పురుషుడే కానీ, దే ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ గాడ్. అంతే, దేవుడు వాడుకునే సాధనాలే కదా. వారిలో దేవుడు ఉన్నాడని, వారిలో దేవుని వాక్యం ఉందని, దేవుని వాక్యాన్ని భరించే వారిని రాజులే లేస్తారు. దేవునికి స్తోత్రం. రాజులు లేవడం కాదు, నీకేం చేస్తారట? నమస్కారం చేస్తారంట. దేవుని స్తోత్రం. రాజులు నిన్ను పోషించేవారుగా, రాణులు నీకు పాలిచ్చే దాదులుగా ఉంటారంటే ఆల్ యువర్ నీడ్స్ విల్ బి మెట్ బై ద మైటీ పీపుల్. దేవుని స్తోత్రం. అందుకే దేవుని సేవ చేసే వాళ్ళ భిక్షగాళ్ళు కారు. ఎప్పుడు పోయి అమ్మా దేహి, అయ్యా దేహి అనొద్దు. రోషం కలిగి దేవుని సేవ చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంది భిక్షాటనమా ఇది? రాయల్ అండ్ హై కాలింగ్. ఎంత రాజరికమైన పిలిపేది. ఆ దేవదేవుని సేవ చేయడం అది అల్ప విషయమా, స్వల్ప విషయమా? నీ అక్కర్లన్నీ తీరుస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. రాజులు వస్తారంట, నీ ఉదయకాంతికి పరిగెత్తుకొని వస్తారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, రాజులు వస్తారు, వారు గ్రహిస్తారు. దైవ సేవకులు, వీరిలో దేవుని వాక్యం ఉన్నది, వారు లేచి నిలబడతారంట. అంటే దేవుని సేవకునిగా ఉండడం అంత స్వల్ప విషయం కాదు. చూడండి, ఇక్కడ చెప్పేది ఎవరో మానవుడు కాదు, దేవుడే చెప్తున్నాడు. యేసుప్రభువే చెప్తున్నాడు స్వయంగా. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతన్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. యాక్చువల్లీ గ్రీసు దేశంలో వచ్చినారు యేసుప్రభుని కలవడానికి. ప్రభు కావాలంటే సింపుల్గా రండి, లెట్ దెమ్ ఇన్. ఓకే, వాట్ డూ యూ వాంట్? మీరు ఎక్కడ నుండి వచ్చినారు? గ్రీసు దేశం నుండి వచ్చినామండి. ఎందుకు వచ్చినారు? మీరు చచ్చిన లాజర్ను లేపినారు, మీరు కుంటివారు, గుడ్డివారు, మూగవారును, చెవిటివారిని బాగు చేస్తున్నారు, అబ్బబ్బా అరణ్యంలో ఆహారం ఇచ్చినారు, అలా మీద నడిచినారు. మీరు అవునంటే అవునైపోతుంది, కాదంటే కాదైపోతుంది, ఒక్క మాట సెలవిస్తే అన్నీ అయిపోతుంది. మీరు ఎంత గొప్పవారో చూడడానికి వచ్చినామంటే అప్పుడు మనం ఆ స్థానంలో ఉంటే ఏమంటాం? అవును, నేను చాలా గొప్ప వ్యక్తిని,
ఎందుకంటే మొన్న ఆ సంఘటన మీకు తెలియదా? ఆ సంఘటన జరిగినప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు బాగినప్పుడు మీకు తెలియదు అది? అలాగే ఎన్నో కార్యాలండి నా సేవా జీవితంలో జరిగిందంటాం. అది మానవ బుద్ధి. కానీ యేసుప్రభు మాట్లాడుతున్నాడు, హీ నెవర్ రెఫర్ టు ఆల్ ద మిరకల్స్ దట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్, బట్ ఈ సైడ్ ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగా ఉంటుంది, అది చస్తే విస్తారంగా ఫలిస్తుంది. హల్లెలూయా చెప్దామా గట్టిగా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ త్యాగం, ఎందుకు ఈ బలి, ఎందుకు పోగొట్టుకోవడం, సేవలో ఎందుకు 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 అంటాం కదా. నా కుమార్తె గుర్తొస్తుంది, తారాచర్యన్. షీ వాజ్ జస్ట్ లైక్ ఎన్ ఏంజల్. ప్రథమ కుమార్తె, ముద్దుల కుమార్తె. బొమ్మనే అనిపించేది, బొమ్మ నడిచినట్టు అనిపించేది. కర్లీ హెయిర్స్ ఉండేది, మరి అయ్యగారులాగా కన్నులు ఉండేది, ఐ ల్యాషెస్ ఉండేది, థిక్ ఐబ్రోస్ ఉండేది, మంచి హెయిర్, బ్లాక్ హెయిర్, ఫేర్ గర్ల్, పింక్ లిప్స్. ఇదేమో బార్బీ డాల్ నాకు ఇచ్చినట్టు దేవుడు ఇంత చక్కని బొమ్మని అనుకునేది. ఆ బొమ్మను చూసి మురిసిపోయి ఉండేది. బ్యాంకు పోయి పని చేస్తే కూడా పని మీద ధ్యాస లేవు. నా పిల్ల ఒంటరిగా పని మనిషి చేతికి ఇచ్చి వచ్చినాను కదా, ఏం చేస్తారో ఏమో అని బాగా బెంగ, భయం. మా అమ్మేమో బెడ్ రిడన్, పని ఆమె చేతిలో ఇచ్చి అమ్మ దగ్గర పెట్టిపోయేదాన్ని. నా మనసు అంతా నా బిడ్డ మీద ఉండేది. ఎందుకంటే అంత చక్కని బిడ్డ మళ్ళీ నాకు దొరకదు కదా. భయం, ఎవరిని ఎత్తుకెళ్తారో, సర్కస్ వాళ్ళు లేకుంటే సినిమా వాళ్ళు ఎత్తుకెళ్తారేమో, చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇట్లా భయపడేదాన్ని. అప్పుడు దేవుడు లేడు నా గుండెలో, పిచ్చి భయాలన్నమాట. కానీ దేవుడు నన్ను బాగా చక్కగా చేసినాడు. నేను దేని మీద ఎక్కువ దృష్టి పెట్టినానో అది నా ఇద్దరి నుండి తీసేసినాడు. పోగొట్టుకున్నాను ఒక కుమార్తెను. ఎలా ఉంటుంది నా మనసు? అయ్యగారు ఎలాగుంటారు? అయ్యగారు అయితే చెప్పలేము ఆయన దుఃఖం. ఎందుకంటే ఆమెకు నిండు 4 సంవత్సరాలు లేవు, కానీ తెలివి, అతి తెలివి ఉండేది. అయ్యగారు ఆఫీస్ నుండి ఎయిర్లైన్స్లో పనిచేసి తిరిగి ఆయన కారు దిగగానే పరిగెత్తిపోయి లేస్ అంతా తీసి షూస్ తీసి వేరుగా పెట్టేది, చెయ్యి కడుక్కునేది, నీళ్ళు తీసుకుపోయి ఇచ్చేది. అదంతా ఆయన గుర్తొచ్చి ఆయన సహించలేకుండా తల తీసి నెత్తి కొట్టుకున్నాడు చాలాసార్లు. ఎవరు ఆపలేకపోయినారు ఆయన. ఎంత దుఃఖం. నేనైతే మొత్తం మెంటల్ అయిపోయినాను నేను అనుకుంటున్నాను. ఏంటంటే నాకు మాట వస్తలేదు, ఏడవడం రావడం లేదు. అంటే టూ గ్రేట్ స్ట్రోక్, ఇంత పెద్ద గాయమా? అయితే నేను మాట రావడం లేదు, నాకేం తెలియదు, బ్లాంక్ అయిపోయినాను అంతే. ఏడుపు వస్తే బాగుండే, ఏడుపు కూడా రావు. కొందరు ఏడిపియడానికి వచ్చి దగ్గర కూర్చొని ఏడిపిస్తున్నారు, పాప బాగుండింది కదా, అందంగా ఉండింది కదా. నాకు ఏడుపు రావడం లేదు, ఎందుకంటే నా మైండ్ పనిచేయడం లేదు అసలు. ఇంత పెద్ద షాక్. కానీ పోగొట్టుకున్నాను నా కుమార్తెను. కానీ ప్రభువులో ఇప్పుడు నాకు కొల్లలుగా కుమార్తెలను ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను శ్రమపడి ఉండడం అది మేలైపోయింది నాకు. తార బ్రతికుంటే ఇప్పుడు 38 ఇయర్స్ లేక 39 ఇయర్స్ ఉండేది. ఒక పిల్లల తల్లి, ఒక అందమైన ఒక స్త్రీ. అంతేగాని ఆ బిడ్డను తీసివేయడం నా దగ్గర నుండి, నా కంటికి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో దేవుడు తొలగించి నన్ను మెత్తగా చేసి, సేవ అంటేనే నేను ఆమెడు దూరం ఉండే, నాకు అస్సలు ఇష్టం లేదు సేవ చేయడం. కానీ సేవకులను చూస్తే బల విరక్తి వచ్చేది నాకు. మా ఇంటికి వచ్చేది కదా, మా నాన్నగారు పాస్టర్ కదా, బైబిల్ పట్టుకొని రాగానే మనసులో ఫస్ట్ అనుకునే, దొంగలు వీరు డబ్బు తినడానికి వచ్చినారు. మనసులో అన్నిట్లా నా ముఖం ఇప్పుడు మారిపోయేది. మా అమ్మ నన్ను చూసేది. 12-14 ఏళ్ళు నాకు. నేను అక్కడ వెళ్ళిపోయేది అంతే. ఐ యూస్ టు హేట్. కానీ నన్ను మలిచిన నా దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మలచబడాలి, నా గుండె మెత్తగా కావాలి, నేను దేవుని ప్రేమించాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని సేవకులను ఆదరించాలి, దేవుని సేవ చెయ్యాలి. అది దేవుని ప్రణాళిక. దేవుని స్తోత్రం. పోగొట్టుకున్నాను కానీ పొందుకున్నాను, అతి విస్తారంగా పొందుకున్నాను. నన్ను అమ్మ అంటారు అందరు. ఎంత కమ్మని పదం కదా అమ్మ అంటే. అమ్మ అంటే 2 పెదవులు దగ్గరకు వస్తాయంట. అయ్యా అంటే ఏమవుతుంది? దూరం పోతుంది. అట్లా కూడా అడ్వాంటేజ్. దేవుని స్తోత్రం. అమ్మ 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 అంటే ఎంత కడుపు నిండిపోతుంది. తారా స్థానంలో ఎంతోమంది పిల్లల్ని ఇచ్చినాడు నాకు. ఐ లవ్ దెమ్ వెరీ డియర్లీ. అసలు వాళ్ళకి తెలుసో లేదో, వాళ్ళ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదో సమస్య వస్తే నాకు వచ్చినట్టు అనిపిస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంటాను. అంటే దీని అర్థం, గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి? చచ్చిన ఎడల అది విస్తారంగా ఫలిస్తుంది, చావుకుంటే ఒంటిగానే మిగిలిపోతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. అందుకే మీకు కొన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాపకం చేయాలి. 28వ వచనం చూడండి. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరల మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. ఏ వాయిస్ ఫ్రమ్ హెవెన్. బా, తండ్రి తండ్రి అంటాడు కదా యేసు ప్రభు ఎప్పుడు కూడా సంబోధించడం పరలోకపు తండ్రి. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అవును, ఐఎమ్ రెడీ లార్డ్ ఫర్ ద డెత్ ఆన్ ద క్రాస్. ఐఎమ్ రెడీ. ఇక నీ నామము నా ద్వారా మహిమపరచమని చెప్తున్నాడు. అంతటా నేను దాన్ని మహిమపరిచితిని. అవును, నీ నామాన్ని నేను మహిమపరిచినాను, మరల మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. మరల మహిమపరచడం అంటే ఏంటి? అవును, యేసు ప్రభు మరణము దేవునికి మహిమకరమే. ఆయన 3వ రోజు పునరుద్ధానుడు కావడం కూడా దేవునికి మహిమనే. ఆయన ఆరోహణం కావడము దేవునికి మహిమ. తిరిగి రానై ఉన్నాడంటే కూడా దేవునికి మహిమ. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అయితే ఇంకో మాట అంటాడు 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. ఇది చాలా విస్తారంగా ఉన్నాయి దీంట్లో మాట్లాడడానికి, కానీ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ అవుట్ ద ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ జీసస్ హ్యాస్ సెడ్. అయితే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. అది కూడా ఎంత చక్కని మాట కదా. సిలువలో భూమికి ఆకాశానికి మధ్యలో ప్రభు వేలాడుతున్నాడు, అంటే భూమికి పైకి ఎత్తబడినాడు. హీ వాజ్ హ్యాంగింగ్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. అది యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా మీరు ఆ మాట చూస్తారు. 3:14. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను, అంటే సిలువ వేయబడవలను, ఎత్తబడాలి. హి హస్ టు హ్యాంగ్ ఆన్ ద క్రాస్ అండ్ గివ్ అప్ హిస్ ప్రెషియస్ లైఫ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎత్తినాడు. సర్పపు కాటు తిన్న ప్రతి ఒక్కరు కూడా నిదానించి ఆ ఇత్తడి సర్పమును చూసినప్పుడు వారు విడుదల పొందినారు. అలాగే మనుష్య కుమారుడు సిలువలో మరి ఎత్తబడుతున్నాడు. విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా సిలువ మరణము పొందాల్సిందే, ఎత్తబడాలి, మరణించాలి, 3వ రోజు తిరిగి లేవాలి. అంటే దీని అర్థము బిహైండ్ ఎవ్రీ లాస్ దెర్ ఇస్ గెయిన్, బిహైండ్ ఎవ్రీ డెత్ దెర్ ఈస్ లైఫ్. చూడండి, ఒక నష్టం వెనుక ఒక లాభం, ఓ మరణం వెనుక ఏమున్నది? జీవం ఉన్నది. రాత్రి గడిచిన తర్వాత ఏం రావాలి? పగలే రావాలి, ఉదయం రావాలి. అందుకే ప్రభు కొరకు, ప్రభు సేవ నిమిత్తం నువ్వు ఏది పోగొట్టుకున్నా నీకు తప్పకుండా దాని ప్రతిఫలం ఉన్నది అని గమనించాలి. 1 కొరింథీ 15వ అధ్యాయం ఒకసారి తీయండి, నేను తొందరలోనే ముగిస్తాను. 1 Corinthians 15 చాప్టర్ 33 నుండి 38 వరకు చదువుదాం. అంటే ఇక్కడ పునరుద్ధానములో నమ్మని వారు ఉన్నారు, వాళ్లను ఉద్దేశించి పౌలు భక్తుడు అంటున్నాడు, డూ నాట్ కీప్ కంపెనీ విత్ పీపుల్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ ద రిజరక్షన్. పునరుద్ధానం ఎందు నమ్మని వారితో నువ్వు సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే పునరుద్ధానం గురించి పౌలు భక్తుడు ఒక అధ్యాయం అంతా అబౌట్ రిజరక్షన్. అంటే చావు మనకు ఒక అంతం కాదు, మనము ఈ మట్టి దేహాన్ని వదిలిపోతున్నాము, కానీ మహిమ శరీరాలతో తిరిగి మనం నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నామని ఇక్కడ ఈ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. 33 చూడండి, 1 కొరింథీ 15:33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకుండా దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానం లేదు, మీకు సిగ్గు లేదు, మీరు దుష్ట సాంగత్యం చేస్తున్నారు, అందుకే పునరుద్ధానంలో మీరు నమ్మడం లేదు. గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది విస్తారంగా ఫలించదు, చావుకుంటే అది ఒంటిగానే ఉంటుంది అని చెప్పినట్టు అనమాట. అంటే పునరుద్ధానంలో మీకు ఎందుకు విశ్వాసం లేదు? మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు మరణించి 3వ రోజు ఏమైనాడు? పునరుద్ధానుడైనాడు. ఆ పునరుద్ధానము ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వారికి ఉన్నదని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. అయితే మృతులు ఎలా లేతురు? వారు ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. అరే మృతులే, చచ్చిపోయిన వాళ్ళు ఇలా లేస్తారు అంటే చూడండి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదంటున్నాడు కదా. మీకు సిగ్గు కలగడానికి చెప్తున్నాను, దేవుని గురించిన జ్ఞానం మనకు ఉండాలి, మీకు సిగ్గు కలగాలి. అందుకే చెప్తున్నారు, మీరు ఊరికే చావే అంతం అనుకుంటున్నారా? మనిషికి చావు అంతం అనుకుంటున్నారా? కానే కాదు. మనిషి చనిపోతున్నాడు, చనిపోయి తిరిగి లేస్తున్నాడు నూతన క్రొత్త మహిమగల శరీరంతో.
మరి పునరుద్ధానుడు అడుగుతున్నాడని చెప్తున్నాడు అనమాట. అయితే మృతులు ఎలాగ లేతురు, వారు ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి. అవివేకి అంటే ఏంటి? ఓ ఫూల్, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు ఏది విత్తుతున్నావో అది చస్తే గాని దానికి కొత్త రూపము రాదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. హల్లెలూయా. చాలా అర్థంగా, ఎంత క్లారిటీతో పౌలు భక్తుడు పునరుద్ధానం గురించి విశ్వాసులకు అర్థం చేస్తాడంటే, మీరు కూర్చొని చదివితే చాలు మీకు అర్థమైపోతుంది. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. నువ్వు విత్తేది ఒకటైతే కోసేది ఇంకోటి. నువ్వు విత్తుతున్నావు, గింజను విత్తుతున్నావు, గోధుమ గింజ కానీ మరి ఏ గింజ అయినా విత్తుతున్నావు, కానీ క్రొత్త శరీరంతో 3వ రోజు అది పైకి వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే పునరుద్ధానంలో నీకు తప్పకుండా విశ్వాసం ఉండాలి. 42 మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. అంటే ఇవన్నీ మరి పునరుద్ధానంలో చెప్తూ ఉంటారు ప్రసంగాల్లో. కాబట్టి ఈరోజు ఆ కాంటెక్స్ట్ వచ్చినందుకు మీకు చెప్పాల్సి వచ్చింది. ఇంకా చాలా కార్యాలు ఉన్నది. అయితే నీవు నష్టపోతే కానీ నీవు లాభము నీకు కలగదు అనే అంశం జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ యూ లూజ్ సంథింగ్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ సంథింగ్. వెన్ యూ లూజ్ యువర్ లైఫ్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్ యువర్ లైఫ్. When you lose something for the sake of God, you are going to reap abundant gain for the glory of God. అందుకే మరి కొన్ని మాటలు యేసు ప్రభు చెప్పిన మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. మాథ్యూ 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయిన ఆస్తిని అమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూడండి, దేవుడు మనకు అన్ని కార్యాలు సమృద్ధిగా ఇస్తే బీదలకు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి, కొద్దిగా సహాయం చేయడానికి చాలా వెనుకాడుతూ ఉంటాం. అది బుద్ధిహీనత అన్నమాట. నువ్వెంత విత్తుతావో అంత పంట సమృద్ధిగా వస్తావు. నువ్వు దేవుని సేవకు చేతులు చాపితే దానికంటే ఎన్నో రెట్లు దేవునికి ఇస్తాడు. 10వ భాగం దేవుని సొమ్ము దేవునికి ఇస్తే దానికి ఎన్నో రెట్లు తిరిగిస్తాడు. నీకు వ్యర్థమైన ఖర్చులే ఉండవు. హల్లెలూయా. నువ్వు 10వ భాగం కూడా దాన్ని వెనుకకు తీసుకొని దాచుకొని, లేక సేవకులకు ఇచ్చే డబ్బు దాచుకొని, సంఘానికి ఇచ్చే డబ్బులు దాచుకున్నావంటే నువ్వు అన్నీ తీసుకుపోయి లక్షల కొలది ఎక్కడో కట్టాల్సి వస్తుంది. అందుకే వాక్యం నేనైతే నమ్ముతున్నాను, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంట, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేనికి వచ్చేవారు కలరు. ఎంతమందికి అర్థమైందో లేదో. వేదజల్లి అభివృద్ధి పొందుతారంట, వేదజల్లుతారంట. ఇట్లా విత్తనాలు వెదజల్లినట్టు. విత్తువాడు ఏం చేస్తాడంటే విత్తనాలు వెనుకకు వాడు కట్టుకుంటాడు, దాన్ని తీసి ఇలా విత్తుతూ ఉంటాడు. విత్తేవాడే కదా పంట కోసేది. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు. ఎవరు అడుగుతున్నారు నన్ను, అమ్మా 30 ఆశీర్వాదాలు, రక్తం ఆశీర్వాదాలు చెప్తే మీరు 10,000 రూపాయలు ఇస్తారా? అది నీదేం పోయిందని అడిగాను నేను. నీకెందుకు వచ్చింది ఈ దుఃఖం? నాకు ఇవ్వాలని ప్రేరణ కలిగింది. 30 ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోవాలంటే అది దేవుడిచ్చిన జ్ఞాపక శక్తి. అందుకే ఐ వాంటెడ్ టు ఆనర్ దట్ గర్ల్. ఆ 10,000 కాదు ముఖ్యం. ఐ హ్యావ్ టు ఎంకరేజ్ దట్ గర్ల్. హూ నోస్, షీ మైట్ బికమ్ ఎ గ్రేట్ ఉమెన్ ఆఫ్ గాడ్. రేపు గొప్ప దైవజనురాలు అయిపోతుందేమో, గొప్ప సేవలు చేస్తుందేమో. నేనేం చేశాను? విత్తినాను అంతే. గొప్ప పంట తప్పకుండా వస్తుంది. నేను ఎంతోమందికి లైఫ్ అప్లికేషన్, స్టడీ బైబిల్ ప్రార్థన చేసి అది 4,500 అది. మీకు ఒక మాట చెప్పాలనా, ఎవరెవరికైతే నేను ప్రార్థన చేసి ఇచ్చినాను వాళ్ళందరూ సేవకులు అయిపోయినారు, కాపర్లు అయిపోయినారు. దేవుని స్తోత్రం. అదే కీ ఇస్తే బొమ్మ కొద్దిగా ఉరుకుతుంది అనమాట, దాని తర్వాత ఆగుతుంది. అలాగుండొద్దు, ఆత్మ పూర్ణులై ఉండాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఎంతమందికి నేను బైబిల్ ఇచ్చినాను వాళ్ళందరూ ఆత్మతో నింపబడి గొప్ప వ్యక్తులు అయిపోయినారు, సేవకులు అయిపోయినారు. రగులుకుందనమాట అగ్ని. అప్పుడు నేనేం చేయాలి? ఇవ్వాలనా దాచిపెట్టాలనా? ఇవ్వాలి. హల్లెలూయా. నేను ఇవ్వాలంటే మీరు కూడా నాకు ఇవ్వాలి కదా. నేను ఎక్కడ నుండి ఇస్తాను? లేకుంటే మీరు ఇస్తే కదా నేను ఇచ్చేది.
అయితే మరి ప్రతిఫలం మీకే వస్తుంది కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే విత్తడం నేర్చుకోవాలి. ఇక్కడ ఒకడు వచ్చి నిత్య జీవంకు దారి ఏదని అడిగితే, నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు అని ప్రభుత్వం అన్ని ఆజ్ఞలు చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి నేను అన్నీ పాటిస్తున్నాను. అయితే ఒక పని చేయి, నీకు కలిగినవన్నీ కూడా నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నువ్వేం చేయాలి, నీకు కలిగినవన్నీ కూడా నువ్వు అమ్మి ఎవరికి ఇవ్వమంటున్నాడు, బీదలకి. అప్పుడు వీడు చాలా పరేషాన్ అయిపోయినాడు అనమాట. చాలా బాధపడుతున్నాడు. ఏంటి, వీడు చాలా మిగుల ధనవంతుడు కాబట్టి ఆ మాట ఆ యవనస్తుడు వినగానే వ్యసన పడుతూ ఇంకో దగ్గర ఉంది, ముఖము చిన్న పుచ్చుకొని వాడు అక్కడ నుండి వెళ్ళిపోయినాడు. అంటే ఎందుకు వచ్చిన గొడవ, ఈ నిత్య జీవం నాకున్నది నేను దాచిపెట్టుకుంటాను, ధనమమ్మి బీదలకి ఇవ్వమంటున్నాడు. అంటే విత్తుమంటున్నాడు అనమాట దేవుడు. ప్రభు అంటున్నాడు, విత్తు, నీకు నిత్య జీవం వచ్చేస్తుంది, నీకు ఈ లోకంలో తిరిగిస్తాడు దేవుడు, పరలోకంలో కూడా నీకు ఎన్నో రెట్లు వస్తుంది. అంటే వాడు నమ్మలే. ఎవరు నమ్ముతారు ఈ మాటలు అని పోయి వాడు ఆ రోజు డబ్బన్నా దాచుకున్నాడు, కానీ నిత్య జీవాన్ని ఏం చేసినాడు, పోగొట్టుకున్నాడు. వాడు బుద్ధి లేనోడా బుద్ధిగలోడా? ఇక్కడ మంచిగా మాట్లాడతారు మీరందరూ, కానీ చేసే పని అదే. హీ లాస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, హీ లాస్ట్ ద ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం నాకెందుకు, ఎప్పుడు నేను అనుభవిస్తా, నాకున్నది నేను పేదలకు ఇవ్వను, నేను బీదలకు ఇవ్వను. ముఖం మార్చుకున్నాడంట, వ్యసన పడ్డాడంట, ముఖం చిన్న పుచ్చుకొని అక్కడ నుండి ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయినాడంట. అయితే మరొక చోట ఏమంటున్నాడు ప్రభు, చూడండి, మత్తయి సువార్త 19:29, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకోను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. నా నామము నిమిత్తం. నేను ఇక్కడ బాగా చూసిన, ఇక్కడ భార్య అని భర్త మాత్రం లేదు, కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు, ఇండ్లు, ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెడితే కూడా మీకు 100 రెట్లు లభిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని సేవకులు చాలా ధనవంతులైతే అందరికీ కన్ను కుడుతుంది అన్నమాట. వీళ్ళేంటబ్బా, ఏమి లేక బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇన్నింట్లో వీళ్ళకు ఇంత ఆస్తి, ఇంత గొప్పగా అయిపోయినరా, మీకెందుకు ఆ బాధ? వాళ్ళు పోగొట్టుకున్నారు, పొందుకున్నారు, అంతే కదా, అంతే అనుకోవాలి, అంతే. ఎందుకంటే ప్రభువే అంటున్నాడు, అంటే అన్యాయ సొమ్ము దోపుడుగా పెట్టుకోమని కాదు దాని అర్థం, కానీ దేవుడు ఇస్తాడు అంతే. దే ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ వే అండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. వాళ్ళు పోగొట్టుకున్నారు, వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే 100 రెట్లు దేవుడు వారికి ఇచ్చినాడు. హల్లెలూయా. నువ్వెందుకు అసూయపడుతున్నావు? ఒకప్పుడు ఏం లేదండి, కాలినడక పోయేది, ఇప్పుడు బెంజ్ కార్లో పోతుంటే నీకెందుకు మంట, నీకెందుకు ఈ తంట? వాళ్ళు పోగొట్టుకున్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేసినారు, పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీఆర్ నాట్ టు జడ్జ్, మనమేమి వారిని తీర్పు తీర్చకూడదు. కనుక ఈరోజు దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడింది. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగా మిగిలిపోతుంది, చస్తే అది విస్తారముగా ఫలిస్తుంది. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నా యేసు మార్గమందున వెళ్ళు నయాతమా, నా యేసు మార్గమందున వెళ్ళు నయాతమా, గోల్గోత కొండ బాధలో పాలు పొందేదావా, గోల్గోత కొండ బాధలో పాలు పొందేదావా, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను విడను, సిలువను వీడాను. ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం, తగ్గించుకుందాం. బ్రతుకుటైతే మనం ప్రభు కొరకు బ్రతకాలి. చావైనా అది గొప్ప మేలు, లాభం. ఎందుకంటే మనం చచ్చినప్పుడే మనం విస్తారంగా ఫలిస్తున్నాం. ప్రభు కొరకు ఒకవేళ మరణించాల్సి వచ్చినా దానివల్ల పోగొట్టుకునేది ఏమీ లేదు. మనం తప్పకుండా మరి విస్తారంగా ఫలిస్తాం.
యేసు ప్రభు శిలువ మరణం పొందినాడు, ఎంత విస్తారంగా ఫలించినాడు, ఫలిస్తూనే ఉన్నాడు. మరణము అయిన తర్వాతనే కదా పునరుద్ధానం, నష్టపరుచుకుంటేనే కదా దాని తర్వాత కదా లాభము, చీకటి అయిన తర్వాత కదా వెలుగు, పోగొట్టుకోవడం అయిన తర్వాతనే కదా సంపాదించుకోవడం. కాబట్టి పోగొట్టుకోవడంలో మనం వ్యసనపడకుండా, ప్రభువా ఈ కార్యం మా హృదయంలో మీరు నాటినందుకు నీకు స్తోత్రం, ఏవేవి మేము ఘనంగా ఎంచుకుంటామో అవన్నీ నీ కొరకు పోగొట్టుకోవడానికి ఉన్న సిద్ధ మనసు మాకు దయచేయండి ప్రభువా. నీ నామం నిమిత్తమో మేము ఏమేమి పోగొట్టుకుంటామో అవన్నీ కూడా మేము 100 రెట్ల కంటే ఎక్కువగా పొందుకుంటామని నీవే స్వయంగా చెప్పినావు. ఆనాడ యవనస్తుడు ధనికుడు వచ్చి నాకు నిత్య జీవం కావాలన్నప్పుడు, నీకున్నవన్నీ అమ్మి పేదలకి ఇమ్మన్నప్పుడు వాడు ముఖము చాలా చిన్నపుచ్చుకొని వ్యసనపడి వెళ్ళిపోతున్నాడు. నిత్య జీవాన్ని ఆ రోజు పోగొట్టుకున్నాడు. వానికి ఉన్నది పోగొట్టుకుంటే వాడు నిత్య జీవాన్ని సంపాదించుకునేది, విస్తారంగా దేవుని కృపలను సంపాదించుకునేది. కానీ వాడు ధనాన్ని ఎక్కువగా ప్రేమించినాడు, ఈ లోకరీతిగా ఉన్న భోగభాగ్యాలను ఎక్కువ ప్రేమించినాడు, దేవుని కార్యాలను అలక్ష్యం చేసినాడు. ఈరోజు దేవుని వాక్యం ఏంటో దేవుని బిడ్డలారా, ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ అది ఒంటిగానే మిగిలిపోతుంది, అది చస్తే విస్తారంగా ఫలిస్తుందని యేసు ప్రభు నోటి నుండి వచ్చిన ఈ అమూల్యమైన మాటను ఈ శిలువ ధ్యాన దినాల్లో మనము విన్నాం. ఒకడు నన్ను వెంబడింపగోరినేడులా వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఎన్నెన్నో పోగొట్టుకుంటున్నావు, కానీ అవన్నీ కూడా తిరిగి ఎన్నో రెట్లు నీకు దేవుడు అనుగ్రహిస్తాడనే విశ్వాసం. విత్తంది నువ్వు పంట కోయలేవు, సమృద్ధిగా విత్తుతే కానీ సమృద్ధి పంటను కోయలేవు. నువ్వు కొంచెంగా విత్తితే కొంచెంగానే పంట కోస్తావు. విస్తారంగా విత్తడం నేర్చుకోవాలి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు. అది ఏదైనా నీ సమయమైనా, నీ వనరులైనా, నీ ఆరోగ్యమైనా నువ్వు పెట్టుబడి చేసినప్పుడే నువ్వు పంటను కోస్తావు. అవును తండ్రి, మేము నీ వాక్యానికి లోబడి నీ దాసులముగా నువ్వు ఇచ్చిన ప్రతి పనిని శ్రద్ధగా చేసి మమ్మను మేము నీ యొక్క సేవకు సమర్పించుకోవడానికి మరి ఒక అవకాశం మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం విన్నవారిని మీరు మీ వెలుగుతో నింపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ మాటలు ఎంతో శ్రేష్టము, అవి మాకు ఎంతో దీవెనకరం. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ బలమైన హస్తం ఉంచి వారిని దీవించి వారు విస్తారంగా నీ కొరకు ఫలించటకు సహాయం దయచేయమని యేసు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా
నుంచి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ